అర్ష మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల అర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483375. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. పరిశీలన చేస్తే నాకు ఒకసారి నేను ప్రస్తుతం అయితే మారిట్లో ఉంటున్నాను. మరి చాలా అవసరం. సమాధానం పొందేటప్పుడు మరి అనాలోచన నిర్ణయం తీసుకొని మన జీవితంలో పాటు చేసుకుంటాం. ఈరోజు ఈ మీటింగ్కి మరి తీసుకెళ్ళిన ఆలోచనలు అందరికీ ఉన్నారు. ఏమైనా మాస్టర్ స్థానంలో సోదరుడి చేస్తున్నారు. ఈ విధంగా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మరి నెక్స్ట్ మీటింగ్స్ ఏం పెట్టుకున్నాయని మాకు ముందుగా అన్ని మంచి చెప్పినందుకు ఒక దేవుళ్ళగా పోలుస్తూ ఇంత పెద్ద పండుగ చేస్తుందంటే ఆయన చెప్పిన దాంట్లో 100% నిజం ఉంటుంది. తపస్సులో రెడ్డి చెప్పినట్టు మనం దాన్ని పాటిస్తే మన భారతదేశం బిడ్డ మంచిగా ఉంటుంది. అందరం కలిసిమెలిసి ఉంటామని కోరుచు ముగిస్తున్నాం. అని అందరూ చెప్తున్నాం. కాకపోతే ప్రస్తుత పరిణామాలు మనకు విరుద్ధంగా ఉన్నాయి. చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం లోపల ప్రపంచం మొత్తం కూడా భారతదేశాన్ని మొత్తం ఒక అవిచ్ఛిన్నంగా చేయాలని చూస్తున్నారు ప్రపంచం మొత్తం. ఎందుకంటే ఇక్కడ అందరూ కలిసి కట్టుకున్నారు. ఆనాటి నుండి సనాతన ధర్మం నుంచి, ఈనాటి మహమ్మద్ ప్రవక్త కాలం నుంచి, బైబిల్ తీసుకుంటే అక్కడ నుంచి యేసుక్రీస్తు అక్కడి నుంచి కూడా అందరూ ఒకటే చెప్తున్నారు. ఏమంటే అందరం కలిసి కట్టుకు ఉండాలి, సమానంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలని అందరూ కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమున్నదంటే విచ్ఛిన్న శక్తులు ఇప్పటికి కూడా ప్రస్తుతం కూడా ఏమన్నంటే ప్రతి ధర్మంలో కులాలు, జాతులు, మతాలు అందరికీ ప్రతి ఒక్కరికి పెంచి పోషించి ఇక్కడ కొంతమంది విచ్ఛిన్న గల శక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళని పెంచి పోషించి మనందరినీ కూడా మొత్తం కలుషితం చేస్తున్నారు మనస్సుని, దాన్ని కూడా. కానీ మనం కూడా వాటిని ఎదుర్కొని ప్రస్తుత భారత పరిస్థితులు చాలా విషమంగా ఉన్నాయి. అందరం కూడా ఇక్కడ ఉండి మనం ప్రపంచానికి మొత్తానికి ఏకచంద్రాధిపతంగా అవుతాం. ఇక్కడ ఉన్న కుల మతాలు, జాతులు, వర్గాలు అన్ని ఎక్కడ కూడా లేవు. ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఎక్కువమంటే చిన్నప్పటి నుంచి 2 సంవత్సరాలు చెప్తాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఇక్కడ కాళ్ళకి రావాలంటే ఇంట్లో వంట చేసుకుంటే పక్కింటి వాళ్ళు ఉపాసం ఒకరు వాళ్ళ దగ్గర తిండికి సరిగా లేకుంటే మేము చేసేదంతా కొద్దిగా నీళ్ళు వేసి దాన్ని పచ్చడి చేసి కరిగి మీరు వాళ్ళకి ఇచ్చి మీరు కూడా తినండి. మీ బాధ్యత ఉంది. పక్కింటి వాళ్ళు ఉపాసం ఉంటే మీరు పొట్ట నిండా తినకూడదు. అది మీ బాధ్యత. భారతదేశంలో కూడా జరిపించు. అదే ఇంత ఖురాన్ కంటే ముందు 4 పుస్తకాలు అవతరించబడ్డాయి. తౌరాత్, జబూర్, ఇంజీల్ అని, అంత సహీఫ్ ఇబ్రాహీం అని. ఎవరైతే ప్రవక్తలు ఉంటారో వీళ్ళు తనంతకు తానుగా ప్రవక్తలుగా ప్రకటించుకోరు. దైవము నుండి వాళ్ళు ప్రవక్తగా నియమించబడతారు. మరి అతను బోధించినటువంటి బోధనలు ఆ స్వంత బోధనలు కావు. ఎవరైతే సృష్టికర్త ఉంటాడో, మీరేమైతే దైవం అంటారో, మహాత్ముడు అంటాడో, ఈశ్వరుడు అంటాడో, అల్లా అంటారో, అతని అతని ఆజ్ఞలే ఈ ప్రవక్తలు ఈ ప్రపంచంలోని అందరి మానవులకు తెలియజేస్తారు. దైవం దేని ద్వారా మెప్పు పొందగలుగుతారు, ఏది ఆచరిస్తే దైవం యొక్క ఆగ్రహానికి గురి అవుతారు, ఈ ప్రవక్తలు బోధిస్తారు. చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు కొన్ని విషయాలు మీ ముందు చూస్తాను.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి పూర్వము ఆ అరబులో చిన్న చిన్న మాటలకు యుద్ధాలు జరిగేవి. ఒక వ్యక్తిని ఎవరైనా ఆ వంశంలో, ఆ కులంలో, ఆ జాతిలో చంపేస్తే వాడు చనిపోయేటప్పుడు వీలు చేసి వెళ్ళేవాడు, అయ్యా ఫలానా జాతితో ఫలానా వ్యక్తులతో మాకు ద్వేషం, ఈర్ష, పగ ఉంది, నీవు బ్రతుకున్నంత వరకు వాళ్లతో కయ్యం చేస్తూనే ఉండాలి, అంటే కొట్లాడుతూనే ఉండాలి. మరి నీవు మరణించిన తర్వాత కూడా నీ పిల్లలకు, నీ సంతానానికి, నీ వంశానికి నువ్వు అదే బోధించాలి. ఫలానా వ్యక్తి మాకు శత్రువు, స్నేహితుడు కాడు, అది నిరంతరం సాగాలి. ఈ దుర్మార్గమైనటువంటి అసమానత వ్యవస్థ అక్కడ ఉంది. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి ఈ ప్రపంచానికి తెలియజేశారు, మీలో ఉత్తముడు ఎవడోయా అంటే ఎవరైతే దైవము పట్ల భయభక్తి కలిగి ఉంటాడో మీరు వారే ఉత్తముడు. ఇస్లాంలో జాతి వ్యవస్థ, కుల వ్యవస్థ లేదు. ఇస్లాంలో రెండు జాతులు, ఒకటి మహిళ, రెండవది పురుషుడు, మూడవది నపుంసకలింగం. తప్ప ఇస్లాంలో జాతి లేదు. అందుకే ముస్లింలు ఎవరికైనా వివాహం చేసుకుంటారు. సయ్యద్, షేక్, మొగల్, పఠాన్ అవి వృత్తులు, జాతులు కావు. ఖురైష్ అంటాం కదా, కటికే వాళ్ళు, ఖస్సాబ్ అంటారు, అది కులవృత్తి, జాతి కాదు. అది ఎవరైనా నాలో ఎవరికైనా వివాహం చేసుకో. ఇదంతా ఇస్లాంలో కుల వ్యవస్థ లేదు. మూడే స్త్రీ, పురుష, నపుంసకలింగం, ఆ తర్వాత నాలుగోది లేదు. ఈ వ్యవస్థ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ భూమి పైన పుట్టారో అప్పుడు ఒక ఆడవారు, మహిళలు, స్త్రీలు పుడితే, ఒక పాప పుడితే, ఆడబిడ్డ పుడితే ఆ గొయ్యి తవ్వి ఆ డెలివరీ సమయంలో, పురుడు నొప్పుల సమయంలో ఆ గొయ్యి దగ్గర మహిళలు తీసుకువెళ్ళేవారు. మగ పిల్లవాడు పుడితే తీసుకునేవాళ్ళు, ఆడపిల్ల పుడితే దాంట్లో వేసి కూర్చేవారు. ఈ వ్యవస్థ అక్కడ అరబులో ఒక జాతిలో ఉండేది. ఈ వ్యవస్థను రూపుమాపారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, ఎవరైతే ఒక అమ్మాయిని పెంచి విద్యాబుద్ధులు నేర్పి ఆమెకు వివాహం చేస్తే నాతో పాటు ఇలా స్వర్గంలో ఉంటారు అని 2 చేతులు చూపారు. అక్కడ సహచరుడు, అయ్యా ఒకవేళ మాకు పిల్లలు లేకుంటే, అంటే ఎవరైనా పిల్లలను తీసుకొని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి వివాహం చేస్తే మీరు కూడా అన్నారు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి మహిళల పట్ల అక్కడ ఆ భ్రూణ హత్య అయితే ఉందో, ఆ అమ్మాయిల హత్య దానివల్ల ఆగిపోయింది. సహచరులు పోటీలు పడి ఆ మహిళల, ఆడబిడ్డలను పోషించి వాళ్ళకు వివాహం చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా మహిళల పట్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమానత్వాన్ని చాటారు. అదేవిధంగా అప్పుడు వితంతులకు వివాహ హక్కు లేదు. ఆమె భర్త చనిపోతే శాశ్వతంగా ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండేది. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భర్త చనిపోయినటువంటి ఖదీజా కుబ్రా గారిని వివాహం చేసుకుని, మొట్టమొదటి వివాహం. 23 సంవత్సరాల యువకుడు 44 సంవత్సరాల ఖదీజా కుబ్రాని వివాహం చేసుకున్నాం. ఈ విధంగా వితంతు వివాహాన్ని కూడా రూపుమాపి మహిళల పట్ల పునర్వివాహానికి అవకాశాన్ని కల్పించినటువంటి వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక పేదల, మీరైతే చెప్పారు కదా ఆకలి బాధల గురించి, నీకు పుట్ట నిండా తిని, నువ్వు కడుపు నిండా తిని